హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి తీసుకొచ్చిన 2 ప్యాకెట్ల ఎక్స్టసీ పిల్స్ ని ఎస్ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్ లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 12 మందిలో ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారన్నారు పోలీసులు. ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న ప్రేమ్ చంద్ అనే వ్యక్తి బర్త్డే కోసం గోవా నుంచి సంపత్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది కోసం డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అరెస్ట్ అయిన వారంతా ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందినవారన్నారు పోలీసులు. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ని పట్టుకున్నారు పోలీసులు. బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి తీసుకొచ్చిన 2 ప్యాకెట్ల ఎక్స్టసీ పిల్స్ ని ఎస్ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్ లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 12 మందిలో ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారన్నారు పోలీసులు. ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న ప్రేమ్ చంద్ అనే వ్యక్తి బర్త్డే కోసం గోవా నుంచి సంపత్ అనే వ్యక్తి దగ్గర నుంచి డ్రగ్స్ తెప్పించినట్టు తెలుస్తోంది. దాదాపు 30 మంది కోసం డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అరెస్ట్ అయిన వారంతా ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందినవారన్నారు పోలీసులు. ఇది అంశంపై డీటెయిల్స్ సదానందం అడిగి తెలుసుకుందాం. సదానందం, ఎస్ఆర్ నగర్ లో డ్రగ్స్ పట్టివేతకు సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? ఈ రోజు ఎస్ఆర్ నగర్ లోని అపార్ట్మెంట్ దగ్గర, మైత్రివనం ఎస్ఆర్ నగర్ అపార్ట్మెంట్ దగ్గర ముగ్గురు యువకులు, అశోక్ యాదవ్, సాయి చరణ్ అండ్ నాగేష్, వీళ్ళు ముగ్గురు కూడా డ్రగ్స్ అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. యాక్చువల్ గా ఈ డ్రగ్స్ ఏంటంటే వీళ్ళంతా కూడా నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళు నెల్లూరు నుంచి హైదరాబాద్ కి వచ్చారు. ఇందులో కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది జీపీఓలో జాబ్ చేస్తున్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నారు. సో వీళ్ళంతా కూడా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఒకసారి ఎంజాయ్మెంట్ కొంతమంది గోవాకి వెళ్ళినప్పుడు అక్కడ బాబా అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్టసీ పిల్స్ కొనుగోలు చేశారు. సో కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు దానికి అడిక్ట్ అయ్యారు. అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొని 4-5 టైమ్స్ గోవాకు వెళ్ళారు. సో ఆ టైంలోనే వీళ్ళు జాబ్ మానేశారు. సో అక్కడ ఎక్స్టసీ పిల్స్ తక్కువ ధరకు దొరుకుతున్నాయి. కేవలం 1000 రూపాయలకు ఒక్కొక్క పిల్లు దొరుకుతుంది. కాబట్టి దాన్ని హైదరాబాద్ అండ్ నెల్లూరు మార్కెట్ లో వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ లోనే ఎక్కువగా డిమాండ్ ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా అడిక్ట్ అయ్యారు కాబట్టి దాన్ని ఒక్కొక్క పిల్లు అక్కడి నుంచి ఇక్కడికి 2500 అమ్మొచ్చు అని చెప్పి వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో గోవా నుంచి 60 పిల్స్ తీసుకొచ్చారు. వీళ్ళు ముగ్గురు అశోక్ యాదవ్, సాయి చరణ్ అండ్ రాజేష్ ముగ్గురు ఎక్స్టసీ పిల్స్ ఈచ్ 20 పిల్స్ తీసుకొచ్చారు. వాటిని వాళ్ళ ఫ్రెండ్స్ కి అన్నారు. సో దీంతో పాటు ఈ రోజు మరో 2 పిల్స్ వీళ్ళు అమ్ముతుండగా ఈ రోజు ఎస్ఆర్ నగర్ పోలీసులు, అలాగే యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు వీళ్ళు జాయింట్ గా వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇదంతా ఎక్కడికి వెళ్తుంది, మిగతా ఎక్స్టసీ పిల్స్ అన్ని ఎవరికి అమ్మారు ఏంటి, ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చింది 60 పిల్స్ కావచ్చు, మిగతా అన్ని ఎవరికి అమ్మారని వాళ్ళను క్వశ్చన్ చేస్తే వీళ్ళంతా కూడా ఒక దగ్గర బర్త్డే పార్టీ కోసం అయితే వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ సర్కిల్ కి అమ్మామని చెప్పడం తోటి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు పోలీసులు. సో ప్రజెంట్ అయితే 20 మందిని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. వాళ్ళందరి పైన అయితే ప్రజెంట్ కేసు పెట్టారు. సో వీళ్ళంతా కూడా మొత్తం ఉన్న 20 మందిలో 20 మంది కూడా అంతా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళే. ఇందులో కొంతమంది ప్రజెంట్ ఇంజనీరింగ్ చదువుతున్నారు, కొంతమంది బీపీఓ జాబ్ చేస్తున్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు ఈ అశోక్ కానీ, రాజేష్ కానీ, సాయి చరణ్ వీళ్ళు ముగ్గురు కూడా ఇంతమంది సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఆ తర్వాత డ్రగ్స్ అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళు జాబ్ కూడా మానేసి గోవా నుంచి బాబా దగ్గర అటు డ్రగ్స్ కొనుక్కుంటూ వాటిని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ తో పాటు నెల్లూరులో కూడా అమ్ముతున్నారని పోలీసులు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే వీళ్ళు ఇందులో 20 మంది పోలీసులు తీసుకొచ్చి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఇలా ముగ్గురు పైన అయితే ప్రజెంట్ కేసు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు అమ్ముతున్నారు కాబట్టి ఆ ముగ్గురు పైన కేసు పెట్టారు. మిగతా అందరంతా కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. సో వీళ్ళందరినీ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళందరినీ కూడా టెస్ట్ల కోసం పంపిస్తాం. ఈ అమ్మిన వారి పైన కూడా కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపిస్తామని యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు చెప్తున్నారు. ఒకవైపు ఈ న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది, కొంతమంది ఏమో పార్టీల కోసం మనం రీసెంట్ గా చూసాము. ఈ రోజు మార్నింగ్ రాచకొండ పోలీసులు 2 అరెస్ట్ చేశారు. వాళ్ళు ఈ న్యూ ఇయర్ కోసము రాజస్థాన్ నుంచి ఇక్కడికి ఓపీఎం డ్రగ్ తీసుకొచ్చి హైదరాబాద్ లో మార్కెట్ ఎక్కువగా ఉంది కాబట్టి డిసెంబర్ 31 టార్గెట్ చేస్తూ వాళ్ళు డ్రగ్స్ అమ్ముతుంటే, మరోవైపు ఇంకొందరు స్టూడెంట్స్, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు ఈ బీపీఓ జాబ్ చేసేవారు వాళ్ళు కూడా గోవాకి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి డ్రగ్స్ అమ్ముతున్నారు. సో ముఖ్యంగా ఇది ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ టైంలో ఎక్కువగా పార్టీలు జరుగుతాయి కాబట్టి వాటిని బేస్ చేసుకునే ఈ డ్రగ్స్ దందా అంతా జరుగుతుంది. ప్రతి యాక్టివిటీ మీద మేము ఫోకస్ చేస్తామని యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు చెప్తున్నారు. సో దీంతో పాటు ఎస్పెషల్లీ గోవా నుంచి కానీ ఈ సింథటిక్ డ్రగ్స్ అంతా కూడా మనకు నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది. ఇక నేషనల్ డ్రగ్స్ అంటే గంజాయి కానీ, అచాయిల్ కానీ ఇది ఇటు వైజాగ్ నుంచి, అరకు నుంచి ఇంపోర్ట్ అవుతుంది. కాబట్టి మెయిన్ గా బస్సెస్ లో ఎవరికి అనుమానం రాకుండా సింపుల్ గా బస్సెస్ లో వీళ్ళు డ్రగ్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి వాటి మీద స్పెషల్ ఫోకస్ పెడతామని అయితే ఇటు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు చెప్తున్నారు.
సో ఇటు December 31 నాటి వరకు అయితే ఎక్కువగా స్పెషల్ డ్రైవ్స్ చేస్తాము. ఎందుకంటే నిన్న నైట్ అంతా కూడా పబ్బుల్లో దాడులు చేశారు. ఎక్కడ కూడా దొరకకపోయినా కూడా వాళ్ళ మీద అవగాహన ఉండడానికి పబ్ ఓనర్స్ సూచించారు, వచ్చిన వాళ్ళకి చెప్పారు. సో డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ముఖ్యంగా ఈ ఐటీ ఎంప్లాయీస్ అలాగే స్టూడెంట్స్ దీంతో పాటు ఈ పబ్స్ జరిగే ఏరియాల్లో ప్రత్యేకంగా ఫోకస్ పెడతామని అయితే యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు చెప్తున్నారు.